నవత టీవీకి స్వాగతం. ఆదివాసీ హక్కుల కోసం బిర్సా ముండా చేసిన త్యాగం ప్రతి తరానికి ప్రేరణగా నిలిచిపోతుందని కాకినాడ అసిస్టెంట్ కలెక్టర్ మనీషా కొనియాడారు. శనివారం పెద్దమల్లాపురం రామాలయం వద్ద గిరిజన హక్కుల సాధన సంఘం, పెదమల్లాపురం మండల సాధన కమిటీ సభ్యులు సంయుక్తంగా బిర్సముండా 159వ జయంతి వేడుకను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఈమె ముందుగా బిర్సముండా చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. సభకు ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. 1875లో జార్ఖండ్లోని చిన్న గ్రామమైన ఉలిహాటులో జన్మించిన బిర్సా చిన్న వయస్సులోనే బ్రిటిష్ పాలకులు, జమీందారులు, మహాజనాలు ఆదివాసీలపై చేస్తున్న దోపిడీలు కళ్లారా చూశాడన్నారు. ఆదివాసీల సంప్రదాయ హక్కులైన అడవి, నీరు, భూమిని కబ్జా చేసే ప్రయత్నాలు అతనిని కుదిపేశాయి. ఈ నేపథ్యంలోనే ఆయన జీవిత లక్ష్యం రూపుదాల్చి వచ్చిందన్నారు. బిర్సాముండా ఆదివాసీల భూమిని కాపాడడం కోసం సుదీర్ఘ పోరాటం చేశారన్నారు. తర్వాత సమతకో ఆర్డినేటర్ జి సైమన్ మాట్లాడుతూ, మైదాన ప్రాంత గిరిజనులకు సంపూర్ణ హక్కులు దక్కలంటే ఈ 59 గిరిజన గ్రామాలను షెడ్యూల్ ప్రాంతాలుగా ప్రకటించి రంపచోడవరం ఐటీడీఏలో చేర్చాలని డిమాండ్ చేశారు. గిరిజన నాయకుడు జర్తా ముసలయ్య అధ్యక్షత వహించిన సభలో బి. విప్లవ కుమార్ తదితరులు మాట్లాడారు. అనంతరం గిరిజన మహిళా రైతులు ఏర్పాటు చేసిన సంప్రదాయం అటవీ ఉత్పత్తులు, తాజా కూరగాయలు, చిరుధాన్యాల ప్రదర్శనను అసిస్టెంట్ కలెక్టర్ మనీషా ప్రారంభించారు. తర్వాత స్థానిక ఉద్యమ నాయకులను కమిటీ సభ్యులు ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో గిరిజన హక్కుల సాధన సంఘం, పెదమల్లాపురం మండల సాధన కమిటీ సభ్యులు కలిసి అసిస్టెంట్ కలెక్టర్ మనీషాకి పలు సమస్యతో కూడిన వినతిపత్రం అందజేశారు. బహిరంగ సభలో డిస్ట్రిక్ట్ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్ సభ్యులు ఎన్ నాగమల్లేశ్వరరావు, పెదమల్లాపురం గ్రామ సర్పంచ్ గుండు నాగదేవ, గిరిజన సంఘం అధ్యక్షులు రేచుకట్ల సింహాచలం, టిడిపి ఎస్టీ సెల్ అధ్యక్షుడు గుమ్మడి అన్నవరం, గిరిజన హక్కుల సాధన సంఘం, పెదమల్లాపురం మండల సాధన కమిటీ సభ్యులు జర్తా ముసలయ్య, బూసరి బాలరాజు, తరుం నాగేశ్వరరావు, ముర్ల దొంగబ్బాయ్, జర్తా బుచ్చిరాజు, బచ్చెల విప్లవకుమార్, కె సతీష్ కుమార్, 3 మండలాల ఆదివాసీ ప్రజలు పాల్గొన్నారు. నవంబర్ 15, 1875లో జన్మించారు. బిర్సా ముండా సాలగా గ్రామం స్కూల్లో విద్యాభ్యాసం మొదలు పెట్టారు. తరువాత చాయ్ భాషా మిషన్ స్కూల్కి మారారు. అక్కడ వెస్టర్న్ కంట్రీస్ నుంచి మోడర్న్ సైన్స్ నుంచి ఎడ్యుకేషన్ కొన్నారు. తర్వాత అందు వలన బ్రిటిష్ పాలకు ఆపరేషన్ అగేన్స్ట్ ఫైట్ జరిగింది. దోపిడో అర్థం చేసుకున్నాను. అతని 22 ఏజ్లో బ్రిటిష్ వారి మీద యుద్ధం ప్రకటించాడు. Which is a great achievement. Jana Pradhan Nayakadu. So once again, I am learning Telugu, so I've tried this in Telugu. Koncham Telugu undi. Anniversary of Birsa Munda ji, and I would like to tell this to the especially the children who are sitting here to be inspired by him to take his ideals in your life and work upon them by keeping the values of Birsa Munda and all the way. యోధులు మనలాంటి గిరిజన ప్రాంతాల్లో మరి కార్యక్రమం చేస్తే మనకి చాలా ఉత్సాహంగా ఉంటుంది. ఎందుకంటే అప్పటి నుంచి పోరాటాలు చేస్తూ ఉన్నా ఇంకా మనలాంటి గ్రామాల్లో సమస్యలు అలాగే ఉన్నాయి. ఏదైతే మరి 59 గ్రామాలు ఉన్నాయి, అవి షెడ్యూల్ ప్రాంతాల్లో చేయాలి. దాదాపుగా నా చిన్నప్పుడు ఎప్పుడో 85లో పెట్టారు. మొత్తం కలెక్టర్ గారు, ఆర్టీఓ గారు మొత్తం అన్ని ఊర్ల నుంచి అందరూ వచ్చి పెద్ద శిబిరం పెట్టారు. అప్పుడు నేను దాదాపుగా 8వ 9వ చదువుతున్నాను. అప్పుడు ఇదే సమస్య, 59 గ్రామాల సమస్య, ఇప్పుడు అదే 59 సమస్య. మరి ఇలాంటి మరి సమస్యలు తీరడానికి అది టెక్నికల్ గా చాలా ఉండొచ్చు, కానీ ఇక్కడ చేశారు, మనల్ని పక్కన పెట్టారు. ఆ రోజు ఏ పార్టీలు అధికారంలో ఉన్నా, ఎవరు అధికారంలో ఉన్నా మన ప్రాంత గిరిజనుల కోసం, మన ప్రాంత వాసుల కోసం
మన ఎమ్మెల్యే గారు అసెంబ్లీలో ప్రవేశపెట్టినప్పటికీ కానీ ప్రతిపాదనలో మన మండలం కోసం లేకపోవడం ఏతుందో అది మన దౌర్భాగ్యం అనుకోవాలో లేదా అధికారులు పాలక వర్గాలు లేదా ప్రతిపక్ష పార్టీలు మన పట్ల చూపిస్తున్న కపట ప్రేమైనా అయి ఉండాలనుకుంటాను. అందువలన గతంలో మేడం గారు వచ్చారు, ఇదే వేదిక మీద మేడం గారు కొన్ని విషయాలు మాట్లాడారు. ఆ రోజు మనం డిమాండ్లు పెట్టాము. మన డిమాండ్లు మేడం గారు ఎంతవరకు పై అధికారుల దృష్టికి లేదా గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్లారనేది మరి మేడం గారు చెప్పవలసిన అవసరం ఉంది. ప్రత్యేక గిరిజన మండలం కోసం మనం ఆ రోజు డిమాండ్ చేసాం. అలాగే ఈ ఏరియాలో ఐటీడీఏ ఆఫీసు ఏర్పాటు చేయాలి, ఏపీఓ ఆఫీసు ఏర్పాటు చేయాలి, అది ప్రత్యేకంగా పెదమల్లాపురంలో ఏర్పాటు చేయాలని రెండో మన ప్రారంభించాలండి. నందలాటకి ఇంకా మహిళలందరూ రావాలండి, భారీ వేసి రావాలా. మన ఆదివాసీ నృత్యము నందలాట పాడ మైక్ పట్టుకుంటా